ద్రౌపది ఐదుగురు పాండవులకు భార్యగా మారడమనేది మహాభారతంలో అత్యంత చర్చనీయాంశమైన మరియు సంక్లిష్టమైన ఘట్టం. కేవలం కుంతీ మాట కోసమే కాకుండా దీని వెనుక కొన్ని ధర్మసూక్ష్మాలు, పూర్వజన్మ రహస్యాలు ఉన్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం. ఏమిటి, ఒక స్త్రీ ఐదుగురిని వివాహం చేసుకోవడమా అని ఆనాడు ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు కూడా ఆశ్చర్యపోయాడు. కాని ఈ వింత వివాహం వెనుక ఉన్న అసలు కారణాలను వ్యాసమహర్షి స్వయంగా వివరించారు. కుంతీదేవి పొరపాటున ఐదుగురూ పంచుకోండి అని అన్నప్పటికీ ఆ కాలంలో తల్లిమాట తండ్రి ఆజ్ఞ కంటే గొప్పది. పాండవులు ఎప్పుడూ తల్లిమాటను దైవసమానంగా భావించేవారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అర్జునుడు ఒక్కడే పెళ్లి చేసుకుంటే తన తల్లి అబద్ధం చెప్పినట్లవుతుందని వారు భావించారు. వ్యాసమహర్షి ద్రుపదుడికి ఒక రహస్యాన్ని వెల్లడించారు. ద్రౌపది పూర్వజన్మలో ఒక సాధ్వి. ఆమె పతికోసం పరమశివుడిని వేడుకుంటూ ఘోర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆతునతలో ఆమె పతిం దేహి అంటే నాకు భర్తను ప్రసాదించు అని 5 సార్లు కోరుకుంది. అప్పుడు శివుడు, నీవు 5 సార్లు కోరావు కాబట్టి వచ్చే జన్మలో నీకు 5గురు భర్తలు లభిస్తారు అని వరమిచ్చాడు. ఆ వరమే ఈ జన్మలో ద్రౌపదికి 5గురు పాండవులతో వివాహానికి కారణమైంది. 5గురినీ పెళ్లి చేసుకున్న తర్వాత వారి మధ్య కలహాలు రాకుండా ఉండటానికి నారద మహర్షి ఒక కఠినమైన నియమాన్ని పెట్టారు. ద్రౌపది ఒక్కొక్క పాండవుడితో 1 సంవత్సరం పాటు గడుపుతుంది. ఆమె ఒకరితో ఉన్నప్పుడు మరొకరు ఆమె ఉన్న గదిలోకి ప్రవేశించకూడదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆ నియమాన్ని అతిక్రమిస్తే వారు శిక్షగా 12 ఏళ్లపాటు వనవాసం చెయ్యాలి అని నిబంధన పెట్టాడు. ఈ నియమం వల్లే తరువాత కాలంలో అర్జునుడు అడవులకు వెళ్లాల్సి వస్తుంది. ద్రౌపది తన పాతివ్రత్యంతో, విజ్ఞతతో 5గురు భర్తలను సమానంగా గౌరవిస్తూ మహాసాధ్విగా పేరు పొందింది. అయితే కౌరవులు పాండవులకు భీష్ముడు రాజ్యాన్ని పంచిచ్చారు. ధృతరాష్ట్రుడు పాండవులకు ఇచ్చిన ఆ బీడుభూమిని అర్జునుడూ కృష్ణుడూ కలిసి ఎలా నందనవనంగా మార్చారు, అక్కడ వెలసిన మయసభ అద్భుతం ఏమిటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.